వెల్కమ్ టు విన్ బెగ్గర్స్. ఇదేందబ్బా గాలి ముష్టోళ్ళ? ఓ ఏంది ఇది? దేవుడా, మాన్స్టర్ ట్రక్. దీనెనకమ్మ నిచ్చెన ఎక్కి మనం ఇళ్ళ పైకి ఎక్కుతాం. ఇదేంటంటే నిచ్చెన ఎక్కి కార్లోకి ఎక్కాలి. వీళ్ళంట 1 మిలియన్ టన్ సాల్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారంట. ఇక్కడ చూడండి ఎన్ని ఉప్పు, ఇసుక తిన్నలు కాదు ఉప్పు తిన్నలు అన్నీ. కేక్ అంటే కేక. అది చూడండి ఎట్లుంది అసలు అలలు. ఇది నెక్స్ట్ లెవెల్, ఇది వేరే లెవెల్ అన్నయ్య. సో ఇప్పుడు బాబాయ్ చూడండి మనల్ని ఎట్టా తీసుకుపోతున్నాడో, ఎంత పెద్ద లోయలోకో. ఓరి దేవుడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యస్ అన్నయ్య యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వాల్విస్ బే, నమీబియా, ఆఫ్రికా. ఈరోజు అయితే మాత్రం మనం ఇక్కడ దగ్గరలో ఒక ప్లేస్ ఉంది. అది ఎలాంటి ప్లేస్ అంటే శాండ్ డ్యూన్స్ అండ్ అంతే ఇంకా సముద్రం కలిసే ప్లేస్ అనమాట. మనం ఈ ఊరికి వచ్చిన రీజన్ కూడా అదే అనమాట. మెయిన్ ఈ ఊరు ఫేమస్ కూడా దానికే. చాలామంది దేశాల నుంచి జస్ట్ ఇది చూడడానికే వస్తారు. ఇక్కడ ఏంటంటే ఇసుక తిన్నరు, శాండ్ డ్యూన్స్ అండ్ సముద్రం రెండు కలిసి, అంటే ఇట్లా ఒకటే దగ్గర ఉంటాయి పక్క పక్కనే. సముద్రం ఇసుక తిన్నలు కలిసి ఏకైక ప్లేస్ ఇదే అనమాట. ఇక్కడ ఇది చూడడానికే వస్తారు. అండ్ నేను కొన్ని ఫొటోస్లో కూడా అయితే చూసిన, మస్తు అంటే మస్తు ఉంది అసలుకి. చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు మేము నడుచుకుంటూ ఎటు వెళ్తున్నామంటే మనం ఉంటున్న హోటల్కి బ్యాక్ సైడ్లోనే టూర్స్కి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మనిషి దగ్గర ఇంత అమౌంట్, ఇప్పుడు మాకైతే 2500 అంటే దగ్గర ఒక 10,000 రూపాయలు అనుకోండి మనిషికి. 5 అవర్స్ 6 అవర్స్ ఇందులో మనల్ని మొత్తం తిప్పుకొని వస్తారనమాట. ఇంకా అన్ని ఏది చూసినా కూడా ఒకటే ప్రైస్, ఇంకా ఒక 100-200 తక్కువ ఉంటుంది. అంతకన్నా ఇంకా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. నాకెందుకో కానీ నమీబియా అయితే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అంటే లొకేషన్స్ ఎన్ని బాగున్నాయి, ఆ లొకేషన్కి వర్తా అంటే వర్తే అన్నట్టు అనిపించింది. కానీ మళ్ళీ ఇక పైసలు ఖర్చు పెట్టేటప్పుడు మరి ఇంత కాదు, కొంచెం తక్కువ ఉంటే బాగుండని అన్నట్టు అనిపిస్తుంది అట్లా. కానీ నమీబియా అయితే మాత్రం చాలా ఎక్స్పెన్సివే. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఓహో, వచ్చేసినట్టుంది. లీవ్స్ డ్యూన్ సఫారీస్ అని ఉంది కదా, ఇవన్నీ మాటల్లోనే వచ్చేసినాం మనం. ఇంత దగ్గర మన హాస్టల్కి కరెక్ట్ వెనక సైడే మనం ఉండేదానికి. మనం ఇప్పుడు ఉండేది కూడా ప్లేస్ ఇక్కడ ఉన్న వాటిలోనే చీప్ హోటల్స్ ఉంటాయిగా, అందులో ద చీపెస్ట్ ప్లేస్ అనమాట. మాకేం లేదు, బైక్ పార్కింగ్ ఉంటే చాలు, బెడ్ లేకుండా కింద పడుకోమన్నా పడుకుంటాం. ఇక ఇది మనం ఉన్న హోటల్ ఈ ఏరియాలో. అట్ని అది నుంచి ఇటు వచ్చి లెఫ్ట్ తిరిగితే ఇది ఉంది, విన్ బెగ్గర్స్. అంటే ఎవరు రాలే కదా ఇంకా, ఆయన ఎవరు అక్కడ ఉరుకుతా ఉన్నాడు. సో ఇక్కడ కూర్చుందాం మంచిగా, ఎండలో కొద్దిసేపు మంచి డి విటమిన్ వస్తుంది. ఉదయం ఎండ హడావిడిగా తినకుండా తొందర రెడీ అయ్యి ఉరికి వచ్చేసిన, ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ ఎడ మిస్ అయిపోతుంది అని చెప్పేసి. వీళ్ళ దగ్గర కయాకింగ్ టూర్స్, మాన్స్టర్ ట్రక్ టూర్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఈ క్వాడ్ బైక్ టూర్స్ కూడా ఉన్నాయి, ఫిషింగ్ ట్రిప్స్ అంటే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అసలుకి ఇక్కడ మాత్రం బిజినెస్ చేసుకొని మంచిగా సంపాదించుకోవాలనుకున్నా ఇక్కడ కూడా సంపాదించుకోవచ్చు. అండ్ ఈ ఏరియా కూడా కొంచెం మంచి సేఫ్ అనేది. వీళ్ళు వచ్చినట్టున్నారు వీళ్ళు. యా, ఓకే, వెల్కమ్ టు విన్ బెగ్గర్స్. ఇదేందబ్బా గాలి ముష్టోళ్ళ? ఇదేంది షాప్ పేరు ఇట్లుంది? లోపల బాగుంది ప్లేస్. ఎట్లుంది చూడండి ప్లేస్. ఓ ఏంది ఇది? దేవుడా, మాన్స్టర్ ట్రక్. దీనెనకమ్మ నా ఎత్తుంది టైరు, దీనమ్మ నా హైట్ ఉంది టైర్. ఇది అన్న నువ్వు మనిషివా మానవ మృగానివా అన్న? సరే ఆ టైర్ పక్కన నిలబడు ఒకసారి. ఏంది ఇది? మన చెవుల కాడికి ఉంది టైర్ ఇది. మా బాంబర్ది కాడ అయితే ఈ టైర్కి సగం ఉండేటట్టు కరెక్ట్గా. లెగో డ్యూన్ సఫారీస్ అని చేసారు కదా, ఇది మొత్తం అంతా. ఓహో, స్టిక్కరింగ్. ఇది నేను గ్రాఫిటీ అనుకున్నా కానీ కాదు, ఇది స్టిక్కరింగ్. దీని అంకమ్మ ఇదేంది? దీని కింద ఏమన్నా వనభోజనాలు అవన్నీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దీన్ని ఒక చెట్టులాగా అనుకోని ఇంత పెద్దగా ఉంది ఇది. ఇది చూడండి కింద. ఓరి దేవుడా, ఈ సస్పెన్షన్లో ఎన్ని పెట్టింది నేనా? ఓరి దేవుడు, ఏం రా నాయన ఇంత పెద్దగా ఉంది. ఇంట్లోకి ఎట్లా ఎక్కుతారో, హెలికాప్టర్లో నుంచి ఎక్కుతారా, నార్మల్గా ఎక్కుతారా? ఆ సీట్లు చూడండి ఎంత హైట్లో ఉన్నాయో, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి మొత్తం. బ్రో యూ కెన్ చెక్. ఓకే, it comes originally from the Mad Max movie.
Mad Max movie. Yeah. So they came in the port by 1999. Okay. And then after the film is done, they auction off because it's too expensive to transport it. So then they auction it, and then the construction company with the trucks bought it for parts. Okay. Then it was just standing in the workshop. How much, bro, for this? all the years. How much you spend on this? Like, No, we just got everything sponsored, like the engine. We just put now about 4 months ago. It used to be a big block V8. Now it's 11.5 liter Cummins. Oh. Yeah, turbo diesel. do you take any tours on this? Yes. Yeah, okay. Yes. How much So you charge for that? Yeah, that is, we do it 550 per person, but minimum packs of 4 people. Okay. And you must book a day before. Okay. Yeah, because this thing you must put fuel You in. take to the main dunes there? It goes here in the dunes here for like 30 to 40 minutes. Okay. ఓకే Yeah. దీనంకమ్మ ఇందులో ఒక్కసారి ఎక్కినా చాలా అనిపిస్తుంది. ఇది అంత పెద్దగా ఉంది. పైకి ఎక్కి చూద్దాం ఒకసారి ఏముందో. ఓ దీనమ్మ దీనికి ఇవి ఉన్నాయి బా. ఆయన లోపల బొమ్మంటుంటలే కానీ దీని మీద అసలు లోపల పోవడానికి ఎట్లుంది, ఎక్కడి నుంచి పోవాలి, ఇది ఇంజన్ లోపల నుంచి పోవాలా? 1 2 3 4 5 6 7 7 ముందర ఒకరు 8 మంది కూర్చోవచ్చు. కానీ ఈయన దీంట్లో కనుక కట్లు డ్రిఫ్ట్లు కొట్టిందంటే మాత్రం 7 ఎక్కితే వచ్చేటప్పుడు ఒకళ్ళు 2 వస్తారు, మిగతా 5 6 మాత్రం అక్కడే పడిపోతారు. ఈ టైరే మా దీని పేరు టైనీ అంట. మొత్తం రివర్స్లో పెట్టిరు పేరు. నిచ్చెన ఎక్కి మనం ఇళ్ళ పైకి ఎక్కుతాం, ఇదేంటంటే నిచ్చెన ఎక్కి కార్లోకి ఎక్కాలి. అది ద సర్ప్రైజ్. టైరే ఇది అసలు. ఇగో నేను మీకు చూపిస్తాయండి. ఇగో నా హైట్ 5.11, నా చెయ్యి ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి. 5'10", 5'11" మధ్యలో ఉంటా. ఇవ్వండి 1 2 3 4 5 జానలు ఉంది. అబ్బా కరెక్ట్గా మా పొట్టి బాంబర్ది హైట్ ఉంది. అడ్డంగా ఇట్లా 5 అడుగులు ఉంది. ఇట్లా 5 ఛానల్ ఉంది. ఇక్కడ సస్పెన్షన్లో 4 పెట్టిరు. ఊరి దేవుడు. ఈ సైలెన్సర్ కాడ ఏదైనా పెడితే మొత్తం ఇక్కడ ఏదైనా చికెన్ పీస్ ఏదైనా ఒకటి కట్టినాం అనుకోండి, పెడితే రైడ్ అయిపోయి వచ్చేసరికల్లా మంచిగా ఫ్రై అవుతుంది, తినేయచ్చు. అదే బ్రేక్ఫాస్ట్గా పెట్టేయచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది పోండి అసలుకి. ఇది నాది ఉంది వీడియో కంటిన్యూస్గా 8 నిమిషాలు వీడియో వచ్చింది. నేనైతే ఇప్పుడు పైకి ఎక్కినా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అన్ని బ్యూటిఫుల్ విల్లాస్, హౌస్లు అన్నీ మామూలుగా లేదు అసలుకి. వీళ్ళ ఇల్లు అయితే చూడండి మస్తుంది అసలుకి. ఇట్లా గార్డెన్, చెట్లు అక్కడక్కడ, ఇదంతా 1 ఎకర్ ఉండేటట్టుంది ప్రాపర్టీ చూస్తుంటే. మస్తుంది. అండ్ అటు సైడ్ బ్యాక్ సైడ్ చూస్తే సముద్రమే, ఇటు సైడ్ చూసినా సముద్రమే. చాలా బాగుంది అసలు. వీళ్ళ దగ్గర రూమ్స్ కూడా ఉన్నాయంట. మనకు తెలియదు, ముందే తెలిస్తే ఇక్కడే తీసుకునేటోళ్ళం. ఆయనైతే కొంచెం మంచోళ్ళలాగా ఉన్నాడు. మనకి ఒక 2000 వరకు డిస్కౌంట్ కూడా ఇచ్చిండు అడిగితే. అంటే యూట్యూబర్స్ అని ఏం చెప్పలే, జస్ట్ నార్మల్గా అడిగినా అంతే. ఇంకా మన అన్నీ చూపించడితే ఇంకా కొంచెం తక్కువ వచ్చేదేమో అనిపించింది నాకు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి ఇక్కడ ప్రాపర్టీస్ అయితే మాత్రం అన్ని. ఈ దేశం కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. అంటే మనకి ఆఫ్రికా అంటే మొత్తం రచ్చు ఇట్లనే అనిపిస్తుంది కదా, కానీ అన్నీ అట్లా కాదు. ఇది చూసినాక నాకు అర్థమైంది. మన కోసం వెహికల్ కూడా వచ్చేసింది 4x4. ఇలా పోదాం. ఇంకా ఏమేమి తీసుకోపోతాడో, ఎటు తీసుకోపోతాడో బాబాయ్. ఓకే, గుడ్ మార్నింగ్. రూడీ చూసారు కదా, వీళ్ళంట 1 మిలియన్ టన్ సాల్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారంట ఇక్కడ. చూడండి ఇవన్నీ ఉప్పు, ఇసుక తిన్నలు కాదు, ఉప్పు తిన్నలు ఇవన్నీ. సాల్ట్ డ్యూన్స్, శాండ్ డ్యూన్స్ కాదు, ఇదంతా ఉప్పు. చూసారు కదా, అదే మనం కూరలో వేసుకునేది. ఇక్కడ కింద కూడా చూడండి, ఇదంతా ఏందో మొత్తం పిచ్చి లెక్క పడేసారు. మన దగ్గర ఇట్లుంటే నా డబ్బాలలో ఎత్తుకొని పోయేటోళ్ళు ఉప్పుని రోడ్డు మీద పడేసి. ఇదిగోండి ఇప్పుడు ఇళ్ళకి లోపలికి తీసుకొని వచ్చారనమాట. ఇక్కడికి ఏంటంటే బైక్స్ అలో ఉండదు కాబట్టి మనం ఇట్లా 4x4 కార్లు వెళ్తున్నాం. నేషనల్ పార్క్స్లోకి ఎక్కడికి కూడా, ఆఫ్రికాలో కాదు ఎక్కడైనా నేషనల్ పార్క్స్లో మనకేంటంటే బైక్స్ అలో ఉండదు, ఓన్లీ కార్లలో మాత్రమే వెళ్ళాలన్నమాట. కొన్ని ఏంటంటే 4x4లో మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ పక్క చూడండి సాల్ట్ తీస్తున్నారు, మొత్తం ఆడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ఉప్పుని నీళ్ళలాగా. ఇట్లాంటి సేమ్ మనం గుజరాత్లో కూడా నేను మీకు చాలా వ్లాగ్స్లో చూపించిన, మీరు చూసి ఉంటే. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా ఉప్పు మొత్తం ఉప్పు. అండ్ కొంచెం దూరం వరకే ఇక్కడ తార్ రోడ్ ఉంది, తర్వాత మళ్ళీ నార్మల్ రోడ్డే. అండ్ ఇక్కడ కూడా పక్షులు చూసారా, ఫ్లెమింగో పక్షులు ఎన్ని ఉన్నాయో, ఫుల్ ఉన్నాయి ఇక్కడ. నేను నిన్న కొంగలు అనుకున్నా కానీ ఫ్లెమింగోస్ ఇవి ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి ఏరియాలో ఎక్కువ. చాలా పెద్దగా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి అసలు ఈ పక్షులు. బాబా చూసారు కదా, మొత్తం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం కూడా సముద్రమే, మధ్యలో రోడ్డు ఉంది. అండ్ ఈ ఫ్లెమింగో పక్షులు అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి మొత్తం. అసలుకి కొన్ని వేలల్లో ఉన్నాయి పక్షులు ఇక్కడ.
అబ్బాయి నేను తీసుకొని పోతుండే కయాకింగ్ ఇవ్వండి. ఇక్కడ కయాకింగ్ టూర్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు అది కూడా చేపిస్తారంట. లెఫ్ట్ సైడ్లో కూడా సముద్రమే ఉంది, కానీ ఇగో ఇసుక తిన్నలు చిన్న చిన్నవి అడ్డు ఉండడం వల్ల కనిపించట్లేదు. ఇదిగోండి ఇక్కడ కనిపించిందా, ఇది సముద్రమే, ఇది సముద్రమే, మధ్యలో రోడ్డు. అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఇట్లాంటి ప్లేస్లో మనం బైక్ రైడ్ చేసినాం అంటే ఎట్లుంటుందో ఊహించుకోండి. ఇంకా సో ఇప్పుడైతే మళ్ళీ మనం ఇంకా ఆఫ్ రోడింగ్ అయితే వచ్చేసినాం. ఇంకో నేను డేటా చేయి పట్టుకొని కూర్చున్నా, మనోడైతే మొత్తం ఇలా తీసుకొని పోతున్నాడు. అంతా ఇసుక ఇసుక ఇసుక. ఇంకా ముందుకెళ్తే కనిపిస్తుంది మనకి శాండ్ డ్యూన్స్, చాలా పెద్ద శాండ్ డ్యూన్ ముందు ఉంటుంది. ఇంకా అక్కడెక్కడో దూరం కనిపిస్తుంది నాకు, అదే అనుకుంటా. చూసారు కదా, ఈయన ఏమంటున్నాడంటే మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఏది చేసినా కానీ పైన తల మాత్రం నెత్తి దీనికి రూఫ్ కొట్టుకోకుండా ఉంటే చాలు అని చెప్పేసి చెప్తున్నాడు. ఊరి దేవుడా చూడండి ఎంత స్పీడ్ పోతున్నాడు, ఇంట్లో ఈటీ పోతున్నాడు ఇంట్లో. ఊరి దేవుడా ఓ బాబాయ్ రా, అసలు నాకు అసలు సీట్ బెల్ట్ కూడా వేసుకోలేదు. ఇవ్వండి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఫిషింగ్ చేస్తున్నారు, మొత్తం చాలామంది ఉన్నారు జనాలు. ఇక్కడ ఫిషింగ్ కయాకింగ్ అన్నీ ఉన్నాయని చెప్పినగా, అందులో ఫిషింగ్ ఇష్టపడే గ్యాంగ్ ఇది ఒకటి. ఎంత సముద్రం అలా చూసిరా ఎంత పెద్దగా వస్తున్నాయో. వాళ్ళు అక్కడే తెచ్చుకునే ఫిష్లు కాల్చుకొని తింటారు, ఆడే పట్టినాయి. ఫ్లెమింగోలకు పోటీగా ఇల్లు ఉన్నారు. మన శాండ్ డ్యూన్స్ లోపలికి కూడా ఇంకా వచ్చేసినాం. ఇంకా పెద్ద పెద్ద ఇసుక తినలు కూడా స్టార్ట్ అయింది, బట్ మెయిన్ వచ్చేసి అక్కడ దూరంలో ఉంది. ఇంకా అక్కడ ఇప్పుడైతే మనం బీచ్ పక్క నుంచి వెళ్తున్నాం, మామూలుగా దొరకట్లేదు. బాబాయ్ అయితే మాత్రం ఇవ్వండి సేమ్ ముందు కారు ఎట్లయితే పోతుందో అదే పాత్రలో మనం వెళ్తున్నాం. చూసారు కదా పక్కనే బీచ్ అండ్ ఒక మంచి డ్రైవ్ 4x4లా. ముందర ఏదేంది ఫార్చునరా ఏందో మరి. టయోటా అయితే మాత్రం నమీబియా వాళ్ళు చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఓ సూపర్. చూసారు కదా జాకెల్, ఓ అదేదో డెడ్ సీల్స్ కోసం తినడానికి వెళ్తుందంట. ఇప్పుడు చూడండి మనం ఎట్లాంటి ఒక డ్రైవ్ అయితే చేస్తున్నామో, సూపర్ కదా. ఇటు సైడ్ సముద్రం అండ్ ఇటు సైడ్ వచ్చేసాము కారు. కేక వ్యూ అయితే మాత్రం అసలుకి గోరి దేవుడు బాబాయ్ చిన్నగా పోనీ ఫోన్ పడగాల. దీని ఇంకమ్మా ఏమన్నా ఉంది అసలుకి. లోపల కూర్చుంటేనేమో లైట్గా ఉడకబోసినట్టు అనిపించింది. ఇప్పుడు ఈ గ్లాస్ దించేసరికి మళ్ళీ చల్లగా అయిపోయింది వెదర్. వావ్ సముద్రం చూడండి ఎట్లుందో. అండ్ ఇక్కడ కూడా డ్యూన్స్ మొత్తం. ఇంకా ముందుకెళ్తే ముందు కనిపిస్తుంది కదా పెద్ద డ్యూన్. ఇక్కడికి రావడానికి మనకైతే మాత్రం ఆల్మోస్ట్ ఒక గంట సేపు టైం అయితే పట్టింది. మనం బుక్ చేసుకున్న ప్యాకేజ్ వచ్చేసి మొత్తం 5 గంటలకు అనమాట. ఒక గంట అయిపోయింది, ఇంకా 4 గంటలు ఉంది ఈరోజు ప్యాకేజ్. ఓ దేవుడు ఎగిరింది కారు. ఇగోండి కెన్ వి సీ అండ్ స్టాప్, కెన్ వి వన్స్ వీఆర్ కమింగ్ వీ కెన్ స్టాప్ అండ్ సీ. యా యా okay. You want to cook and eat? Cook and eat? I'm not a good cook. నో ఐ విల్ కుక్ ఫర్ యూ. ఇక్కడ చూసారు కదా బా శాండ్ డ్యూన్స్ సముద్రం. అసలు ఇది చూస్తుంటే ఇది కళ నిజమా అన్నట్టుంది నాకైతే మాత్రం, ఎందుకంటే రేర్ కాంబినేషన్ ఇది. ఇంకా నేను మీకు కిందకి దిగిన తర్వాత చూపిస్తే అప్పుడైతే ఇంకా క్లారిటీగా అనిపిస్తుంది. ఇవ్వండి ఇప్పుడు మీరు చూసారు కదా ఇక్కడేమో సముద్రం అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసేమో శాండ్ డ్యూన్స్. సముద్రం శాండ్ డ్యూన్స్, సముద్రం శాండ్ డ్యూన్స్. కేక్ ఉంది కదా చూడడానికి అయితే మాత్రం అసలు అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనం ఆగి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం అంతా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసేసుకుందాం. సో ఇక్కడ చూడండి ఇదిగోండి ఇసుక తిన్నెలు శాండ్ డ్యూన్. ఎంత పెద్ద శాండ్ డ్యూన్ అంటే ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడే దానికి శాండ్ డ్యూన్ పక్కనే సముద్రం. సూపర్ కదా. అండ్ ఇప్పుడైతే సముద్రం చాలా లోపలికి వెళ్ళిపోయింది. నార్మల్ టైంలో అయితే వీడి దాకా వస్తుందంట, ఆఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్ టైంలో అట్లా. బాబా ఎంత పెద్ద శాండ్ డ్యూన్ చూడండి. ఇట్లా ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంది అనుకుంటారు? ఇట్లా ఇది 400 కిలోమీటర్లు ఉంది. ఇందాక మనం ఎంటర్ అయినా చూసారు కదా నేషనల్ పార్క్, అక్కడి నుంచి ఇట్లా వెనక్కి ఇట్లా వెళ్తే 400 కిలోమీటర్లు వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా ఒక 60 కిలోమీటర్స్ వెళ్ళినాం అనుకోండి. నిన్న మనం ఇంకొక శాండ్ డ్యూన్ ఎక్కినా చూసారు కదా బిగ్ డాడీ శాండ్ డ్యూన్ అని చెప్పేసి, అది వస్తుంది. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు మాత్రమే అది. ఇది క్రాస్ చేసుకుంటూ వెళ్తే అక్కడికి 2004లోనో 2005లోనో ఒక టీం వాళ్ళు 60 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిర్రంట. ఏది ఇసుక తిన్నెల మీద నుంచి. వాళ్ళకి 7 రోజుల టైం పట్టింది. అండ్ అంతే వాళ్ళు 10 మంది ఎంతో ఇక ఫుడ్ అన్నీ తీసుకొని వెళ్ళిరంట. నాయన మీకు దండేసి దండం పెట్టాలరా అంటే నడుచుకుంటే 4x4 వెహికల్లో కానీ మోటార్ సైకిల్ అట్లయితే కాదు, జస్ట్ ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్ళారనమాట. ఇక్కడి నుంచి అది సోసూస్ ఫ్లై అంతేనా, సోసూస్ ఫ్లై ఇది కరెక్ట్. ఇక్కడ ఏంటంటే లెటర్స్ ఒకలాగా ఉన్నాయి, వీళ్ళు ప్రొనౌన్స్ చేసేది ఇక్కడ వాళ్ళు ఒకలాగా ప్రొనౌన్స్ చేస్తున్నారు అనమాట. అండ్ అంతే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉన్నప్పుడు మరి మనం డ్రోన్ షాట్ తీయాలి కదా, అందుకే తీసేస్తున్నాం. ఎంజాయ్ ది డ్రోన్ షాట్.
ఇక్కడ కొన్ని పక్షులు అయితే చచ్చిపోయి పడున్నాయి చూడండి. ఇగోండి ఇక్కడ ఒక పక్షి ఉంది చచ్చిపోయి. ఏంది ఏం పక్షి ఇది? ఆ దగ్గర పోతే మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పేసి నేను దగ్గర పోట్లే. షూ అంతా తడిచిపోయితే గబ్బు గబ్బు అవుతుందని. ఆడ ఇంకొక పక్షి చచ్చిపోయి ఉంది. అగో దాన్ని ఇంకోటి తింటా ఉంది ఆడ. అగో చూసారు కదా అక్కడ, అగోండి దాన్ని పొడిచి పొడిచి తింటా ఉంది. అసలు నిజంగా అసలు ఈ లొకేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది కదా. కేక్ అంటే కేక. అది చూడండి ఎట్లుంది అసలు, అలలు, అక్కడ ఇసుక తిన్నలు, ఈ మొత్తం మామూలుగా కాదు. వేరే లెవెల్ అడ్వెంచర్ అంతే. ఇంకా ఇది నేనైతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయమని చెప్తా. చాలా అంటే చాలా బాగుంది. కొంతమందికి శాండ్ డ్యూన్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి సముద్రం ఇష్టం ఉంటుంది, కొంతమందికి రెండు ఇష్టం ఉంటుంది. ఆ రెండు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చినంటే మాత్రం ఖచ్చితంగా లవ్లో పడిపోవాల్సిందే. ఎందుకంటే అంత మంచిగా ఉంది ఈ లొకేషన్. చూడండి ఎంత బాగుందో. ఇప్పటిదానికైతే మనం ఇక్కడ రైడ్ చేసినాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా శాండ్ డ్యూన్స్ మీదకెక్కి ఇప్పుడు రైడ్ చేస్తామంట. ఇక్కడ పక్కన ఏంటంటే ఇప్పుడు సముద్రం పక్కన దోలినాం కదా ఇంతసేపు, కార్లో పోయినాం కదా. ఇప్పుడు ఈ శాండ్ డ్యూన్స్ మీదకి ఎక్కిస్తాడంట కారు. ముందుకెళ్ళినాక చూద్దాం మరి. అక్కడ పైన ఉంది అగోండి వ్యూ పాయింట్. అవి కార్లో ఉన్నాయి చూసారా పైన, అక్కడ మీకు కనిపిస్తుందా? అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళేది. ఊరిని నాకైతే ఇప్పుడు ఇక్కడ డాల్ఫిన్స్ కనిపించినాయి. మేము యాక్చువల్లీ ఏంటంటే అగోండి నేనే ఊరికి అట్లా చూస్తూ ఉన్నా, సముద్రంలో ఏమైనా కనిపిస్తాయి అని. చూడంగానే ఇట్లా డాల్ఫిన్ కనిపించింది. చూద్దాం. ఒకటి కనిపించిందా? ఇప్పుడు దూకింది. అదేమో దూరంలో ఉంది, ఇదేమో కెమెరా జూమ్ చేసి కరెక్ట్గా సెట్ చేయాల్సి వస్తుంది. అందుకే మేము ఇవ్వండి పైకి ఎక్కకుండా కార్ ఇక్కడ ఆగిపోయినాం. చూసారు కదా, ఇది శాండ్ డ్యూన్స్ మీదకి ఎక్కుతున్నాం అనమాట మనం. ఇప్పటిదాకా సముద్రం పక్కన రైడ్ చేసినాం కదా. ఏది రైట్ అగో రైట్ అగో డాల్ఫిన్ కనిపించిందా? తోక అగోండి. బాబా రైట్ అగోండి. బాబా సీ లైన్ చెర్రీ, అది సీ లైన్ కనిపిస్తుంది ఇలా. ఏదో మరి ఇంకో డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి ఇలా. చెల్లి డాల్ఫిన్ అక్కడ, డాల్ఫిన్ ఇప్పుడు చూసినా నేను క్లియర్గా 100% డాల్ఫిన్. అది అన్నీ ఉన్నాయి ఇళ్ళనే. ఊరి దేవుడా బాబా ఏమన్నా ఉందా లొకేషన్ ఇది. ఇవ్వండి అక్కడ ఇసుక తిన్నెల మీద జనాలు చూసిరా. మంచి వ్యూ పాయింట్, ఫోటోషూట్ కోసం అయితే పోయారు. ఇది శాండ్ డ్యూన్స్ మీదకి ఎక్కే స్పాట్ అనమాట. బెస్ట్ స్పాట్ ఇది. ఇక్కడ వ్యూ పాయింట్. ఇది చూడండి పిట్ట ఏదో చేపల కోసం వెయిట్ చేస్తున్నాయి ఇక్కడ. ఉన్నాయి చాలా ఉన్నాయి, డాల్ఫిన్స్ ఉన్నాయి, సీ లయన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరు బోట్ వేసుకొని వస్తున్నారు చూడండి అక్కడ, చూసిరా బోటు. బుల్లెట్ స్పీడ్లో వస్తుండు బాబాయ్ ఆడ నుంచి అనుకుంటూ. ఇంకా కొంచెం సేపు అయితే మాత్రం ఇప్పుడు మనం ఇక్కడ చేద్దాం డ్యూన్స్లో సఫారీ. బాబా ఇదంతా మొత్తం ఇక్కడ గట్టిగా అయిపోయినట్టుంది ఇసుక అన్నీ తిరిగి. చేసారు కదా. దేవుడా ఏమన్నా ఉందా లొకేషన్ అసలు. సరే చూడండి, ఇంకా పైకి ఎక్కినాక చూపిస్తా మీకు. దేవుడు కేక్ కదా. పైన అక్కడ చాలా మంది ఉన్నారు నిలబడి, వాళ్ళందరూ లొకేషన్ చూస్తూ ఉన్నట్టు. ఎంత బాగుందో లొకేషన్ అయితే అసలు. మొత్తం ఇసుక తిన్న లైట్. ఇటు సైడ్ ఉంటే వేరే ప్రపంచంలో ఉన్నట్టే ఉంది, అటు సైడ్ పోతే మాత్రం ఇంకా వేరే. ఇక్కడ నేను చూస్తే అసలు మనకి సముద్రం ఉన్నట్టు కూడా అనిపించట్లేదు. ఓరి నాయన ఇంత పెద్ద శాండ్ డ్యూన్ ఎక్కిస్తున్నారు ఇప్పుడైతే. దేవుడా చూడండి. వావ్ ఇది నెక్స్ట్ లెవెల్, ఇది వేరే లెవెల్ అన్నయ్య. ఇక్కడ ఏంది అసలు ఒక పెద్ద సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుంది మొత్తం, ఫోటోషూట్ ఇవన్నీ కూడా. ఇది ఇక్కడ ఆపాల్సిందే, ఇక్కడ ఆపి మనం చెప్పాల్సిందే. అసలు ఈ వ్యూ గురించి ఏం చెప్పాలి చెప్పండి, ఎంత చెప్పినా కూడా తక్కువే. మొత్తం అంతా శాండ్ డ్యూన్స్ అండ్ కిందికి చూస్తే అక్కడ ఇది లొకేషను సముద్రం. అబ్బాబ్బాబ్బా అసలుకి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టే ఉంది ఇదైతే. దేవుడా నేను ఎన్నెన్నో లొకేషన్ చూశాను సార్, ఇంత మంచి లొకేషన్ ఎక్కడా చూడలే. ఇప్పుడు మనం పైకి ఎక్కుదాం. అక్కడ చాలామంది అక్కడ ఉన్నారు కదా పైన, అక్కడికి పోయి చూద్దాం. మా వాడైతే మాత్రం మా డ్రైవర్ పెద్ద పులిహోర రాజా ఉన్నట్టుండు. ఎక్కడ అమ్మాయి కనిపిస్తే అక్కడ ఆపి నాకు పెళ్లి కాలేదు, నేను ఒక్కనే ఉన్నా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ కూడా చూడండి ఈ సముద్రమే. ఓహో ఇక్కడ మధ్యలో చిన్న ఏరియా ఉంది చూడండి, అక్కడ కూడా కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళొచ్చు, కానీ తిరిగి వస్తామో రామో తెలియదు. అంటే అది గట్టిగా ఉంటే పోవద్దు అక్కడికి, కాకుండా అక్కడ కింద అది గట్టిరు, అక్కడ కింద ఎవరు వెళ్ళకుండా చూసిరా. సో అది లాస్ట్ పాయింట్ అనమాట.
ఎంత అందంగా అంటే అంత అందంగా, అంత బ్యూటిఫుల్గా ఉంది పోండి అసలు ఏరియా మొత్తం. అబ్బో, ఎంత చెప్పినా కూడా తక్కువే. వాటర్ చేసేది ఎంత బ్లూ కలర్లో ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇక్కడికి ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఆ టాప్ పాయింట్ నుంచి వ్యూ చేసి అండ్ అంతే కొన్ని అక్కడ మంచి ఫొటోస్ దిగుదాం. నాకేందో కానీ ఇట్లా ఎంత ఫొటోస్ దిగినా కూడా కిక్ అనిపించదు, కానీ బండి వేసుకొని మంచి రైడింగ్ గేర్ వేసుకొని ఎక్కడైనా సరే కొద్దిగా ఫోటో దిగినా కూడా మంచిగా నచ్చుతుంది. ఇది చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, బట్ ఎక్కడానికి అయితే కొంచెం కష్టంగా ఉంది. పోట్లే బండి పైకి, ఇవ్వండి అడుగులో అడుగు వేయాల్సి వస్తుంది. ఇట్లా దూరం వేయడానికి కూడా రావట్లేదు, ఎందుకంటే ఇది ఇట్లా ఉంది పైకి. సో ఇక్కడ ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మస్తు అంటే మస్తు ఉంది కదా. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది. నాకైతే ఆడియో రికార్డ్ అవుతుందా లేదా అని డౌట్. చాలా 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 బాగుంది కదా కేక్. అసలుకి ఇక్కడే ఉండిపోవాలన్నట్టు అనిపిస్తుంది ఈ లొకేషన్ చూస్తుంటే మాత్రం. ఇక్కడ ఎవరు ఏం రిసార్ట్లు ఏం కట్టలేదు, కడితే మాత్రం ఖచ్చితంగా ఒక్కరోజన్నా ఉండి స్పెండ్ చేయాలి ఇక్కడ, అంత మంచిగా ఉంది. బాబా నెక్స్ట్ లెవెల్ కదా. అమ్మో, తమ్నేలుగో అవసరమైతే ఒక బండి ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెడతా నేను. మస్తు ఉంటుంది. ఎట్లా లైవ్గా రాలేకపోయినా కనీసం ఇట్లయినా వద్దాం, గ్రాఫిక్స్లో అయినా బైక్ వేసుకొని ఇడికి. యా నౌ యూ కెన్ యూ టర్న్ ఆఫ్ ద వాల్యూమ్. సో ఇప్పుడు బాబాయ్ చూడండి మనల్ని ఎట్టా తీసుకుపోతున్నాడో, ఎంత పెద్ద లోయలోకో. ఓరి దేవుడా, నిమ్మలం బాబాయ్ కారుతోనే బల్టీలు కొట్టించు. చూసారు కదా ఎంత పెద్ద శాండ్ అని. బాబా ఈ డ్యూన్ సఫారీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. మీరు దుబాయ్లో కూడా చేయొచ్చు, మనకి దగ్గరలో ఉన్న కంట్రీ అంటే దుబాయ్లో కూడా మస్తు ఉంటుంది డ్యూన్ సఫారీ. బాబా బాబా ఒరే ఆజాము లగెత్తారు బాబాయ్. నాయన చికెన్ రోల్ తిన్నా బయటకు వచ్చేటట్టు అట్లే. మళ్ళీ ఇంకొక లోయ వచ్చింది, ఇంకొక లోయలోకి దించుతున్నాడు. దించు. ఈరోజు నువ్వు కారు డమా అనేంతవరకు నిద్రపోయేట్లేడు. ఇదేంది ఇట్లా ఊగుతుంది. డింగ్ డింగ్ డింగ్. చేసారు కదా ఇప్పుడు మన ఈ డ్యూన్లో నుంచి దిగినాం. ఇప్పుడు డ్రైవ్ ఇన్ హాఫ్ క్లచ్ ఆర్ క్లచ్. మళ్ళీ ఇప్పుడైతే మనం ఇంకొక లొకేషన్ దగ్గరికి వచ్చేసినాం. ఏం లేదు. సో ఇప్పుడు అక్కడి నుంచి ఇట్లా 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 తిరిగి ఇక్కడికి వచ్చినాం. ఇంతకుముందు మనం ఫొటోస్ తీసుకుని ఆ లొకేషన్లో అక్కడ. సో అక్కడి నుంచి క్వైట్ ఆపోజిట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది కూడా చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం. సేమ్ అంతా ఇంతే 400 కిలోమీటర్స్ అంట, ఒకటి కాదు రెండు కాదు. ఇంకా ఊహించుకోండి ఎంత బాగుంటుందో. ఊరి దేవుడా చూడండి ఎంత బాగుందో కదా అసలుకి. ఇంకా నెక్స్ట్ ఎటు తీసుకెళ్తారో చూద్దాం. ఇక్కడ చూసారు కదా షిప్ ఇది నార్వే నుంచి వచ్చిందంట. ఇది అలా వరకు మొత్తం మునిగిపోయింది అందులో. అక్కడ పక్షులు చూడండి ఎట్ట ఎగిరిపోతున్నాయో. మీరు ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎన్ని సీల్స్ ఉన్నాయో. ఇక్కడ ఓరిని ఇంకమ్మ ఎన్ని ఉన్నాయండి అసలు ఇక్కడ. బాబా అయ్యో, ఇందులో కొన్ని చచ్చిపోయినాయి కూడా ఉన్నాయి, అందుకని కొంచెం కంపు వాసన వస్తున్నాయి. చూడండి ఎవరు ఉరుకుతున్నాయి. ఇక్కడ చూడు, ఇక్కడ ఎటు ఉరుకుతుందో. జస్ట్ మన పక్క నుంచే. చాలా ఉన్నాయి అసలు ఇక్కడ, ఎన్ని సీల్స్ ఉన్నాయి చూసారు కదా. అబ్బా అవి పారిపోతున్నాయి, మనల్ని చూసి భయపడుతున్నాయి కొన్ని. ఇంకొన్ని ఏమో అట్నే పడుకొని ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు రా బొకడాగాళ్ళు అన్నట్టు. ఓరే అవన్నీ వెళ్ళిపోతున్నాయి చాలా వరకు. ఈత కొట్టి అలిచిపోయినట్టున్నాయి. అబ్బా ఎన్ని ఉన్నాయి అసలుకి ఇక్కడ. అమ్మ చాలా ఉన్నాయి. ఏదో అరుస్తూ ఉన్నాయి. కొన్ని మేకలు అరిచినట్టున్నాయి, కొన్ని గొర్రెలు అరిచినట్టు అనిపిస్తుంది ఆ సౌండ్ వింటుంటే. వీటి చాలా అంటే చాలా ఉన్నాయి అసలు ఇక్కడ. ఇప్పుడు మన ఈ వీటిని చూడడానికి అయితే ఎన్ని కిలోమీటర్స్ అంటే అన్ని కిలోమీటర్స్ వచ్చినా కూడా నాకైతే తెలియదు, ఎందుకంటే నేను మంచిగా పడుకున్నా. సో అక్కడ వెనక చూసారు కదా, నాకు ఎంత దగ్గర అంటే అంత దగ్గరలో ఉన్నాయి ఈ సీల్స్. చాలా అంటే చాలా దగ్గరలో అమ్మ. ఈ గాలి వస్తే అసలుకి
గాలికి ఏమి వినిపించట్లే ఈ ఆడియో. నాకైతే అక్కడికి దగ్గరికి వెళ్ళాలన్నది కానీ అవి దగ్గరికి వెళ్తే మనం భయపడుతున్నాయి అవి. ఓ ఎన్నిగో పోతున్నాయి, ఈత కొడుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడ మంచిగా పడుకుంటున్నాయి. నీ పెద్ద గుంపే ఉంది ఇక్కడ అసలుకి. కొన్ని చచ్చిపోయి కూడా పడున్నాయి. ఇగోండి ఇది ఇవన్నీ కూడా అయ్యాయి. ఓల్డ్ ఏజ్ అయిపోయాక వచ్చి ఇక్కడ చచ్చిపోయి పడుతున్నాయి. చాలా ఉన్నాయి ఇట్లా మనం చూడాలనుకుంటే మాత్రం ప్రపంచంలో కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఇట్లా చూడొచ్చు అనమాట. ఎక్కడ పడితే అక్కడ మనం అయితే చూడలేము. ఇవ్వండి చూసారు కదా అమ్మా, ఎన్ని అంటే అన్నీ అసలు ఈడ. అక్కడ ఇంకో పెద్ద గుంపు ఉంది అక్కడ అండి. అక్కడ చాలా అక్కడి నుంచే ఇప్పుడు మనం వచ్చింది. చూడండి ఎట్టు పోతుండో బుడిగ్ని. ఇక్కడ మొత్తం అన్ని షిప్పింగ్ హార్బరే. మొత్తం ఎక్కడ చూసినా కూడా అన్ని షిప్పులు. ఎన్ని సీ లైన్స్ అంటే అన్ని సీ లైన్స్. దగ్గరకా మనం దగ్గరికి వెళ్తే అవి కొరికేస్తాయి మనల్ని. We thought we want to go closer, but No, you can't go close. They will all run away. yeah. Some will attack you. నాయన వావ్ సూపర్. ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. చాలా ఉన్నాయి. ఒక 200-300 కన్నా ఇంకెక్కువనే ఉంటాయి. అరుస్తూ ఉన్నాయి మేకలు అరిచినట్టు మే అనుకుంటా. ఏందో మరి వెరైటీ ఉన్నాయి దీని అరుపులు కూడా. ఓ నాయన అక్కడ ఇంకా సముద్రంలో చూడండి ఎన్ని ఈత కొడుతున్నాయో లోపల. బా చాలా ఉన్నాయి. ఈడ చచ్చిపోయి ఒకటి పడి ఉంది చూడండి, చచ్చిపోయింది ఇది. ఈ పక్షులు అన్నీ తింటున్నాయి వాటిని. చచ్చిపోయిన వాటిని ఈ పక్షులు వచ్చేసి ఇట్లా తినేస్తున్నాయి. వాటికి ఆహారం. బతుకున్నప్పుడు అవి ఇంకొకటి దాన్ని తింటే చచ్చినాక దాన్ని ఇంకొకటి తింటుంది. ఇక్కడ ఇవన్నీ ఇంకా అన్నీ చచ్చిపోయి పడున్నాయి. అక్కడ ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా చాలా ఉన్నాయి. అక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉంది ఇక్కడ దీని దగ్గరలో. అది పనిచేస్తుందో లేదో తెలియదు మనకి. ఈరోజైతే మాత్రం మనం శాండ్ డ్యూన్స్లో పోయినాం. అన్నీ ఇటు సైడ్ పోయి ఫైనల్లీ అయితే మన రూమ్ దగ్గరికి కూడా వచ్చేసినాం. అబ్బా నేనైతే ఇప్పుడు వెళ్ళి నేను అటు ఇటు తిప్పేసరికి నాకు అంతా కడుపులో గజిబిజి అయిపోయి వామిటింగ్ వచ్చినట్టు అయిపోయింది నాకు. అందుకే చాలాసేపటి వరకు పడుకొని ఉన్నా. ఇంకా మెలకు ఉంటే నాకు కడుపులో అదే సెన్సేషన్ ఇంకా. సో ఇప్పుడు మళ్ళీ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోదాం. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్.